సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. డిక్లరేషన్ పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్తో ఆగం చేశారు. బీసీ డిక్లరేషన్కు దిక్కు లేకుండా పోయింది. కొత్తగా నల్లమల డిక్లరేషన్ అంటున్నారు. డిక్లరేషన్లు ప్రకటించడమే తప్ప అమలు చేసే ఉద్దేశం రేవంత్ ప్రభుత్వానికి లేదని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి పైన పటారం లోన లొటారంగా ఉందన్నారు. డిక్లరేషన్ల పేరుతో డబ్బా కొట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ప్రసంగంలో ఆవేశం తప్ప కంటెంట్ లేదన్నారు. ఆత్మస్తుతి పరనింద తప్ప అక్కరకు వచ్చే అంశం లేదన్నారు. రేవంత్ రెడ్డి ఊకదంపుడు ప్రసంగం దంచాడని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ అసమర్థ పాలనలో అమలు కాని హామీలను ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నారని వివరించారు. రైతులను రేవంత్ సర్కార్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. రుణమాఫీ ఎగ్గొట్టారని వివరించారు. దాంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని తెలిపారు. మరోవైపు పంట కొనుగోలు కోసం రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోయారు. వడగండ్ల వానతో పంట నష్టపోయామని రైతులు రోధిస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయలు ఇవ్వటం లేదని గుర్తు చేశారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వటం లేదని మండిపడ్డారు. స్కూటీల కోసం అమ్మాయిలు ఆశగా ఎదురు చూస్తున్నారని హరీష్ రావు వివరించారు. విద్యా భరోసా కోసం విద్యార్థులు వేచి చూస్తున్నారని తెలిపారు. 2 లక్షల ఉద్యోగాల కోసం యువత కళ్లల్లో వత్తులు వేసుకుని మరీ చూస్తున్నారని వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ఊసేలేదని హరీష్ రావు మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విరుచుకుపడ్డారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమలు చేస్తామన్న రైతు డిక్లరేషన్ ఆగమైపోయింది. బీరాలు పలికిన బీసీ డిక్లరేషన్ దిక్కే లేదు. ఇప్పుడు కొత్తగా నల్లమల్ల డిక్లరేషన్ తెర మీద తీసుకొచ్చి మళ్ళొక్కసారి రేవంత్ ముఖ్యమంత్రి పాలన చేత కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తేలిపోయింది. ఆర్భాటంగా డిక్లరేషన్ ప్రకటించడమే తప్ప అమలు చేసే డెడికేషన్ మాత్రం అసలు లేదు ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పైన పటారం లోన లొటారం డిక్లరేషన్ పేరిట రేవంత్ డంబాచారం అని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. తాను నల్లమల్ల బిడ్డనని గొప్పలు చెప్పుకునే రేవంత్ రెడ్డి తనను కలుసుకోవడానికి వచ్చిన అమాయక చెంచు బిడ్డను అరెస్ట్ చేసి తన నిరంకుశ నైజాన్ని మరోసారి బయట పెట్టుకోండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దుయ్యబట్టారు. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసి చెంచు ఉద్యమ నాయకులను నిర్బంధించి నల్లమల్ల డిక్లరేషన్ ప్రకటించడమే ప్రజాపాలన, ఇదేనా మీ పాలన అంటూ కూడా ప్రశ్నించారు. ఎప్పటిలాగే రేవంత్ రెడ్డి ప్రసంగంలో తెచ్చిపెట్టుకున్న ఆవేశం తప్ప కంటెంట్ లేదు, కాంటెస్ట్ లేదు అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మస్థుతి పరనింద తప్ప అక్కర వచ్చే ముచ్చట ఒక్కడికి కూడా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అలవాటైన ఊకదంపుడు ప్రసంగాన్ని అదే పనిగా దంచాడు తప్ప కొత్త విషయాలు ఏం చెప్పలేదు, పనికొచ్చేటి మాటలు మాట్లాడలేదని చెప్పేసి కూడా చెప్పారు. తన పరిపాలన ప్రయోజనాలు తప్ప ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నారని డబ్బా కొట్టుకున్నాడే తప్ప ఏదైతే డిక్లరేషన్ల పేరు మీద గతంలో ఇచ్చిన డిక్లరేషన్లు ఒక్కటి కూడా అమలు చేయాలని శాతగాని ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి అన్నట్టు కూడా సందర్భంగా ప్రజలు తిట్టుకుంటున్న సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గుర్తు చేశారు. అవును రేవంత్ రెడ్డి గారు, మీ అసమర్థ పాలనలో అమలు కాని హామీలు ప్రజలు పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. రుణమాఫీ ఎగ్గొట్టినందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ బావురుమంటున్న రైతులు, కళ్ళాల దగ్గర పడిగాపులు కాస్తూ కన్నీరు పెట్టుకుంటున్న రైతులు, ఇవాళ వడగళ్ల పంట నష్టపోయిన గుండెలు బాదుకుంటున్న రైతులు మిమ్మల్నే గుర్తు చేసుకుంటున్నారు. ఇది నిజమే, కరెక్టే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి కింద నెల రావాల్సిన 2,500 కోట్లు ఇంకా రావడం లేదని ఆడబిడ్డలు అయితే మహాలక్ష్మి కింద ఇద్దామనుకున్న నెల ఇస్తానని చెప్పి ప్రియాంక గారిని తీసుకొచ్చి ప్రకటించిన 2,500 పథకానికి ఏమైంది, ఇంకా రావడం లేదని ఆడబిడ్డలు, కళ్యాణ లక్ష్మి కింద రావాల్సిన తులం బంగారం ఏమైందని ఆడబిడ్డల తల్లిదండ్రులు, మీరు ఇస్తారన్న స్కూటీల కోసం ఆశగా ఎదురు చూస్తున్న యువతులు పదే పదే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. కరెక్టే మీరు చెప్పిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. విద్యా భరోసా కింద ఇస్తానన్న 5 లక్షల కార్డు కోసం విద్యార్థులు, ఏడాదిలో ఇస్తానని చెప్పిన ఏడాదిన్నర దాటుతున్న రాని 2 లక్షల ఉద్యోగాల కోసం ఏ నెలకు ఆ నెల ఖాళీల బట్టి ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా పింఛన్లు పెంచలేవని అవ్వాతాతలు, దివ్యాంగులు, నిస్సహాయులు, డిఏ, పిఆర్సీ పింఛన్ కోసం ప్రయోజనాల కోసం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు తమను
ఎప్పుడు ప్రభుత్వంలో విలీనం చేస్తారని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు కూడా నిత్యం నిన్నే తలుచుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రిపై చిరస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అతిశయోక్తి ఎట్లా ఉంటాయంటే అమాస నాడు పున్నమి వెన్నెల నడువు, ఒకవైపు నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు కళ్ళు కాసేలా ఎదురు చూస్తుంటే నిరుద్యోగులే నోటిఫికేషన్ వద్దట్టున్నారని తుపాకీ రాములు డైలాగులు పిలుస్తూ కామెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. దేశాలు తిరిగి తెచ్చామని ప్రచారం చేసుకుంటున్న పెట్టుబడుల వ్యవహారం ఎట్లుందంటే చచ్చిపోయే బర్రె తగిలిపోయిన కుండెడు పాలిచ్చిందన్న చందంగా ఉంది రేవంత్ పాలన. రేవంత్ రెడ్డి పెట్టుబడుల విషయం అని చెప్పేసి కూడా ఇవాళ ఏదైతే ఇతర దేశాలకి వెళ్ళి తీసుకొచ్చిన పెట్టుబడుల విషయంలో కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చిరస్థాయిలో మండిపడ్డారు. అసలు 6 గ్యారెంట్లు ఊసెత్తడమే మానేసింది, ఇంతకన్నా మోసం దగ్గర ఇంకేముంటుంది, గుడ్డిలో మెల్ల అన్నట్టుగా రాష్ట్రం దివాలన్న పాట మాత్రం పాడలేదు. పైగా నెంబర్ 1 రాష్ట్రం అనే మాట మార్చిండు. రేవంత్ రెడ్డి రంగులు మార్చే తీరును చూసి నల్లమల్ల అడవుల్లో ఊసరవెళ్ళు కూడా నివ్వెరపోతున్నాయని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదేమైనప్పటికీ గతంలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఇప్పటికీ అతిగతి లేదు. అటు రైతు డిక్లరేషన్ పేరిట నయవంచన చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కళ్ళాల్లో అదిగోస పడుతున్న రైతన్న కన్నీరు తుడిచడానికి కూడా డిక్లరేషన్ పనికి కాంగ్రెస్ సర్కార్ కు అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదు అని బీఆర్ఎస్ పదే మండిపడుతుంది. ఇప్పుడు అందుకే దాన్ని డైవర్ట్ చేసేందుకే ఇప్పుడు నల్లమల్ల డిక్లరేషన్ అని తెర మీదకి తీసుకొచ్చిందని అనుకోవచ్చా? అంటే గతంలో రైతు డిక్లరేషన్ అన్నారు, బీసీ డిక్లరేషన్ అన్నారు, అవేవి కూడా అమలు కాకుండా ఇప్పుడు నల్లమల్ల డిక్లరేషన్ అనేసి ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? అలాగే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, అన్ని రంగాలు కుదేలయ్యాయి. అటు అన్నదాతలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మరోపక్క ఎస్ఎల్బీసీ ఘటన కావచ్చు, ఇంకా బాడీస్ ని కూడా తీయలేదు. అంటే అన్ని రంగాలు కూడా కుదేలయ్యాయి. కాంగ్రెస్ సర్కార్ గడిచిన 16 నెలలుగా కూడా అన్ని రంగాలలో ఫెయిల్ అయింది అని చెప్పేసి మనకి ఇవన్నీ కూడా నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే నల్లమల్ల డిక్లరేషన్ ని తెర మీదకి తీసుకొచ్చింది అనుకోవచ్చా? 100% ఆనాడు అధికారం కోసం అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చారు. ఆనాడు బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఈ విధంగా డిక్లరేషన్ల పేరిట అగ్రనాయకత్వాన్ని, ఢిల్లీలో ఉన్న వారి అగ్రనాయకత్వాన్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ అడ్డగోలుగా మాటలు మాట్లాడించిండు. ఆ మాటలన్నీ కూడా వాళ్ళ పనికి రాకుండా పోయినాయి. ఏ ఒక్క డిక్లరేషన్ కూడా, ఏ ఒక్క వంతు కూడా అమలు చేయడం నోచుకోలేదు. ఆ నోచుకోకపోవడంతో రోజు బీఆర్ఎస్ పార్టీ వెంబడిస్తుంది, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తట్టి లేపుతుంది. ఇవాళ రైతాంగం పూర్తిగా అయిపోయిన పరిస్థితి కనిపిస్తే కళ్ళాల పైన ఇవాళ రైతన్నలు చనిపోయిన దుస్థితి ఇవాళ తెలంగాణలో దాపురించిందంటే ముఖ్యమంత్రి పాలన ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ ప్రజాపాలన ఏ విధంగా ప్రజలను హింసిస్తుంది అని చెప్పేసి వాళ్ళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి రైతన్నలు కావచ్చు, ఇతర వర్గాల నుంచి మద్దతు లభించడంతో ఇవాళ ఆ డిక్లరేషన్ పేరుతో మరొక మోసం చేయడానికి, నయవంచన చేయడానికి ఇవాళ నల్లమల్ల డిక్లరేషన్, కొత్త డిక్లరేషన్ తీసుకొచ్చి అగ్రనాయకత్వం తీసుకొచ్చి అరిచేతిలో వైకుంఠం చూపించిన ఈ రేవంత్ ఇవాళ నల్లమల్ల డిక్లరేషన్ తో ఎవరికి చీకటి, ఎవరికి ఈ బొట్టు, ఎవరికి చెవులో పువ్వు పెడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరూ చెవులో వేలేసుకుంటున్నారు. ఇవాళ ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డైవర్షన్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అడ్రస్ ప్రజాపాలన తప్ప ఇంకొకటి కాదనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ ఆనాడు ఇచ్చిన హామీలు రైతు బోనస్ అని చెప్పారు. ప్రతి పంటకు కూడా ప్రతి క్వింటాల్కి మద్దతు ధరతో పాటు 500 ఆ బోనస్ అంతా బోగస్ అయిపోయింది. ఇవాళ బీసీ డిక్లరేషన్ ఊసేలేదు, ఇప్పటి వరకు స్థానిక ఎన్నికల నిర్వహణే లేదు. ఏదైతే యూత్ డిక్లరేషన్ దిక్కే లేదు. ఆ దిక్కు లేకుండా పోయిన యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఇవాళ రైతాంగానికి కావచ్చు, ఇటు నిరుద్యోగులకు ఇస్తాన 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇవాళ కనీసం కూడా 2000 ఉద్యోగాలు కూడా కల్పించలేని స్థితిలో ఈ ప్రభుత్వం. ఇవన్నిటి నేపథ్యంలోనే వాళ్ళ మళ్ళొక్కసారి నల్లమల్ల డిక్లరేషన్ పేరుతో ఆనాడు నేను నల్లమల్ల పులిని ఏదైతే చెప్పుకున్నాడో ఆ పులిని అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి వాళ్ళ మళ్ళొక్కసారి నల్లమల్ల డిక్లరేషన్ తో మరొకసారి పిల్లులకే వాతలు పెట్టేలా, పులిలా చేసేలా రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరుని వాళ్ళ సభ్య సమాజం అంతా తలదించుకునేలా చేసింది. మరొకసారి డిక్లరేషన్ తో మోసం చేయడమే తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ఉన్న డిక్లరేషన్లను అమలు చేయని రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా సూటిగానే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లెవిల్.